దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు తెలుసుకోవడం కోసం కొంచెం విద్యత్వం ఉండాలి, అంటే చదువుకొని ఉండాలి. చదువుకున్నాడు, వైదిక మార్గంలోనే వచ్చాడు. ఆత్మ అనాత్మ వివేచన, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏమిటి అనేటువంటిది వివేచన చెయ్యాలి. చేసిన తర్వాత అంతర్ముఖ వృత్తితో స్వానుభవ పరమాత్మన సంస్థితి, అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా తెలుసుకుని సాధన చేసి స్వానుభవాన్ని పొందాలి. అంటే మామూలుగా వినడం అనేది పరోక్షము. ఈ పరోక్ష జ్ఞానం ద్వారా నిరంతరము అవకాశం వచ్చినప్పుడల్లా అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి, అంటే ఆత్మ పరమాత్మ బ్రహ్మము అనేటువంటి విషయంలో అనుభవానికి రావాలి. అలా అనుభవానికి రాలేదు, కానీ శాస్త్రాలన్నీ చదివాడు, పూజలు చేస్తాడు, యజ్ఞయాగాలు చేస్తాడు. వీటి వల్ల ముక్తిన్నో శతకోటి జన్మ సుకృతి పుణ్యది వినా విలభ్యత. మరి మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ముక్తి అంటున్నాం కదా. శతకోటి జన్మ సుకృతి అంటే 100 కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్యేది వినా లభ్యతే. పుణ్యఫలం వల్ల మోక్షం రాదు. అంటే ఎంతంత గొప్ప పుణ్యాలు చేసినప్పటికీ కూడా రాదు. అంటే మోక్షం పొందాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మ విచారణ చెయ్యాలి. అంతర్ముఖ వృత్తితో సాధన చేసి బ్రహ్మములో మనసును లీనం చేయకుండా భౌతికంగా ఎన్ని చేసినప్పటికీ రాదు. అంచేత మనిషి జన్మలోకి వచ్చి మళ్ళీ ఈ ఎక్కడెక్కడ కొంచెం ఆడంబరంగా ఉందో, ఎక్కడ గొప్పగా ఉందో అందులోకి వెళ్ళిపోతుంటాడు. మంచి జన్మలోకి వచ్చాడు, విషయం తెలిసింది, కానీ ఆకర్షణతో ఉంటుంది. అంచేత దుర్లభం త్రయమేత దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం లేకుండా ఇక్కడ మనం సమావేశం కాము. దైవానుగ్రహం వల్ల ఈ మార్గంలోకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు మళ్ళీ పక్క చూపులు చూడకూడదు. 3 ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం నిరంతరము మర్చిపోకుండా పట్టుకోవాలండి. ఏమిటది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంచరయం. మనిషిగా పుట్టడం అన్నిసార్లు రాదు, ఎందుకంటే కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. ఎందులో కన్నా రావచ్చు కర్మఫలాన్ని అనుభవించడానికి. రెండోది, మనిషి జన్మలోకి వచ్చినప్పటికీ కూడా మోక్షం పొందాలనేటువంటి కాంక్ష కలగడం. మరి ఏటేటో తిరగడం కాకుండా మోక్షం పొందాలి, మోక్షం పొందాలనేటువంటి కాంక్ష ఉంది, కానీ గురువు లభించలేదు. అంటే 3 ఇంపార్ట్గా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంచర్యం. అంటే గురువు లభించడం. గురువు లభించకుండా మోక్షం పొందడానికి సాధ్యం కాదు. మానవ జన్మ రాకుండా ఇంకొక జన్మలో ముముక్షత్వం లేదు. అంతేగా మనుష్యత్వం అనేది, ముముక్షత్వం అనేది, గురువు యొక్క సాంగత్యం, ఈ 3 కూడా దుర్లభం త్రయమే వైత దైవానుగ్రహ హేతుకం. ఈశ్వరానుగ్రహం వల్లే కలుగుతాయి. ఇంకేదో వేళ మనం మనిషి జన్మకు వచ్చామంటే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు. మోక్షం పొందాలనేటువంటి కోరిక కనుక మనకి కలిగితే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు. ఆ మోక్షం పొందడానికి సంబంధించిన మార్గం తెలియపరిచేటటువంటి గురువు లభించడం కూడా ఈశ్వరానుగ్రహం వల్లే. అంచేత ఇటువంటి అద్భుతమైనటువంటి జన్మ లభించింది కనుక మరి లోకంలో అనేకమైనటువంటి విషయాదులు కనపడుతున్నాయి మనకి. అవన్నీ కూడా మతాలకు సంబంధించినటువంటి రకరకాల శాఖలు. వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్ని, కుర్వంతు కర్మాణి, భజంతు దేవత. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు బాగా చదువుతారు, ఇతరులకు చెప్తారు. వదంతు శాస్త్రాన్ని. యజంతు దేవాన్ని, దేవతల గురించి బాగా తెలుసుకుంటారు. ఏ దేవుడు ఎంత గొప్పవాడు, ఏ దేవుడిని ఆరాధించి ఏం ప్రయోజనం వస్తుందో. యజంతు దేవ. కుర్వంతు కర్మాణి, ఏ కర్మల వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో కుర్వంతు కర్మాణి. భజంతు దేవత, దేవుల్ని బాగా పూజించారు, ఆరాధించారు. కానీ వీటి వల్ల మోక్షం రాదు.
ఆత్మైక్యబోధేన వినా విముక్తి. చేత ఆత్మకి సంబంధమైనటువంటి జ్ఞానం తెలియాలి, ఆత్మలో మన మనసును లీనం చెయ్యాలి. చెయ్యకుండా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే. ఇలా కాకుండా వివిధ మార్గాలు, వివిధ సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి కదా, వాటి ద్వారా కానీ మోక్షం వస్తుందనుకుంటే నా సిద్ధి లభించదు అక్కడ. ఎప్పుడు దాకా? బ్రహ్మ శతాంతరే. 100 మంది బ్రహ్మలు అవతారం చాలించినా కూడా ఇతనికి మోక్షం రాదు. అంటే ఒక బ్రహ్మ కాలంలోనే కొన్ని లక్షల కోట్ల సార్లు మనం పుట్టి చచ్చిపోతాం. అలాంటి బ్రహ్మదేవుడికి ఎంతమంది బ్రహ్మదేవుళ్ళు? శతాంతరేపి, బ్రహ్మ శతాంతరేపి. మోక్షం పొందడం అనేటువంటిది ఎంత ఇంపార్ట్ అయినటువంటిదో దానికి విషయాన్ని అక్కడ చెప్పారు. అట్టి మాదిరిగానే జ్ఞానం ప్రాప్తించాలంటే దానికి ఉపాయాలు కూడా ఉద్ధరేదాత్మన ఆత్మానం మగ్నం సంసార వారు. అంచేత ఎవడ మట్టికి వాడే ఈ రోజు తలుపుకు తెచ్చుకుని ఎవరిని వాడిని ఉద్ధరించుకోవాలన్నటువంటి ఆలోచన వాడికి రావాలి. భార్య సహకరించదు, భర్త సహకరించడమో లేదా ఇంకొకళ్ళు సహకరించాలని చూడకూడదు. ఏ దేవుడు వచ్చి మనం ఉద్ధరించాలని చూడకూడదు. ఉద్ధరేదాత్మనాత్మనం. ఎవరికి మట్టికి వాళ్ళే, భార్యకి భార్య, భర్తకి భర్త, పిల్లకి పిల్లే, తల్లికి పిల్లే. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారు. మనం మనసును సంసారంలో మగ్నం చేసాం, దాన్ని ఆత్మలో విలీనం చేయాలి. యోగారూఢత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ. సమ్యక్ దర్శనం అంటే ఇలా బహిర్ముఖంగా చూసినప్పుడు వివిధ రకాల రూపాలు, నామాలు, రకరకాల దృశ్యాలు కనపడుతున్నాయి. లోపలికి యోగారూఢత్వము, యోగ మార్గంలో మనసు లయించినటువంటి స్థితిలో సమ్యక్ దర్శనం అన్నీ కలిసిపోతాయి. ఇన్ని రూపాలు ఉండవు, ఇన్ని స్వరూపాలు ఉండవు, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు ఉండరు. అంత సమ్యక్ దర్శనం ఒకే స్వరూపంగా మారిపోద్ది. అంచేత ఎవరి మట్టికి వారే అంతర్ముఖ వృత్తిలో సాధన చేసుకోవాలి. అంచేత ఈ రకంగా ఇదేంటండి ఇంత గొప్ప గొప్ప కర్మలో లోకంలో ప్రతిపాదించారు కదంటే దానికి కూడా 11వ శ్లోకంలో చిత్తస్య శుద్ధయే కర్మ మత్ వస్తు ఉపలబ్ధయే. ఈ పుణ్యకర్మలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా చిత్తస్య శుద్ధయే కర్మ, మనసు శుద్ధమవ్వడం కోసం చెప్పారు తప్ప ఆత్మ సాక్షాత్కారం అవ్వడం కానీ ఆత్మస్వరూపం తెలియటం కానీ అందులో ఉండదు. చిత్తస్య శుద్ధయే కర్మ మస్తు వస్తువుపలభ్యతే. వస్తువు లభించడం, తెలియటం, ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం చెప్పలేదు. అది వస్తు సిద్ధి విసారేణ. పుణ్యకర్మ, ఉపాసనా కర్మలు కోటి కర్మలు చేసినా వస్తు సిద్ధి రాదు, వస్తు సిద్ధి కలగదు. మనం ఎన్నెన్నో చేస్తుంటాం తీర్థయాత్రలో, దేవాలయ దర్శనాలు, పూజలు, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్యకాలో బహువశ్య విజ్ఞానం. శాస్త్రం అనంతంగా ఉంది. అనంత కర్మ సౌశంచ యపయజ్ఞదైవశ. తీర్థయాత్ర అనుగవనం యావత్తత్వం నవిందతి. తీర్థయాత్ర వల్ల కానీ బాహ్య వస్తు దర్శనం వల్ల కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు, ముక్తి అంతకంట లభించదు. అంచేత అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ ఇతేక్తుత నా స్నానేన నా దానేన ప్రాణాయామ చేతేన. గడిగడికి స్నానం చేయడం వల్ల కానీ విచారణ చేయడం వల్ల కానీ హితోక్తిత హితమైనటువంటి యుక్తులు వినడం వల్ల కానీ ప్రాణాయామాల వల్ల కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు. అందుచేత దానికి సంబంధించినటువంటి శాస్త్రం తెలియాలి, దానికి సంబంధించినటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి దానికి ఎలాంటి ఓడర్హుడు మేధావి పురుషో విద్య నోహపోహ విచక్షణ. చెప్పినట్టుగా పట్టేసుకోకుండా అతనికి ఎలాంటి అవగాహన చేసినటువంటి ఊహపోహలతో ఆలోచించేటటువంటి తెలివి కావాలి. మేధావి అంటారు అతను. మేధావి పురుషో విద్వా నోహపోహ విచక్షణ. తెలివి లేనటువంటి వాడికి ఈ సత్సంగం ఉపయోగం లేదు. తెలివి కావాలి. ఎలా ఏది చెప్తే దాన్ని అలా పట్టేసుకుని అలా వెళ్ళిపోకూడదు. ఒక దాని నుంచి ప్రతిపాదించి దాన్ని మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత దాన్ని ఖండించి కూడా చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తున్నారు?
ముందు అలా చెప్పారు కదా, నేను ఇలా మానండి దాంతో ఉండిపోతాను అనకూడదు. అంచేత ఊహపోహలతో విచారణ చెయ్యాలి. అలా విచారణ చేసుకుంటూ వచ్చినటువంటి వాడికి ఏమేమి అర్హత కావాలో ఈ 18వ శ్లోకంలో చెప్తున్నారు. సాధనాన్యత్ర సత్వారి కథితాని మనీషిభి ఏషు సత్వేవ సన్నిష్ట యదభావే న సిద్ధ్యతి. ఆత్మనిష్ట లేక బ్రహ్మనిష్ట లేక సాధన అంటున్నాం కదా. ఈ నిష్ట అనేటువంటిది ఎలా లభించదో చెప్తున్నాడు ఇక్కడ. సాధనాన్యత్ర సత్వారి కవితాని మనీషిభి అంటే బుద్ధిమంతుల చేత 4 సాధనములు తెలియపరిచారట. 4 సాధనలు అవి ఉన్నప్పుడే సత్యస్వరూపమైనటువంటి ఆత్మనిష్ట సాధ్యమవుతుంది. వాటిని సాధన చతుష్టయము అంటారు. 4 సాధనాలు. సాధనాన్యత్ర సత్వారి అంటే 4 ఉపాయాలు. ఈ సాధన చతుష్టయాన్ని ప్రతి సాధకుడు మొదట సంపాదించుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం పొందటానికి, యోగం అభ్యసించడానికి ఎవడైతే అర్హుడో, ఎలాంటి గుణాలు ఉన్నటువంటి వాడు అర్హుడో చెప్తున్నారు. అంటే మీ ఆ సత్సంగం వినేసిన వాళ్ళందరూ అర్హులు కాదు, సాధన చేసిన వాళ్ళందరూ అర్హులు కాదు. ఈ అర్హత ఉండాలి, ఈ విచారణ చెయ్యాలి. ఏంట అర్హతో చెప్తున్నాడు ఇక్కడ. 4 ఏంటనేది చెప్తున్నారు 19వ శ్లోకంలో. ఆదౌ నిత్య అనిత్యవత్తు వివేక పరిగణ్యతే. ఇక్కడ లోకం ఉంది. లోకములు అనేక రకాలమైనటువంటి వస్తువులు ఉన్నాయి. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అనేక విషయాలు ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఒక్కొక్క విషయం కూడా ఉంది. ఆ విషయాన్ని అందులో ఇప్పుడు మనిషి ఉన్నాడు, లేదా పశువు ఉంది. 2 విభాగాలు. అందులో నిత్య అనిత్య వస్తు వివేకము. ప్రతి వస్తువులోనూ కూడా నిత్యమైంది ఒకటి ఉంది, అనిత్యమైంది ఇంకోటి ఉంది. ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మనలో కూడా నిత్యమైనటువంటి విభాగం ఉంది, అనిత్యమైనటువంటి విభాగం ఉంది. నిత్యమైన దానికి మరణం ఉండదు, అనిత్యమైనటువంటి దానికి ఉండడం ఉండదు. అనిత్యమైనటువంటిది కొత్తగా వచ్చింది, పరిణామం చెందుకుంటూ పోతుంది. మన దృష్టి అంతా నిత్యమైనటువంటి దాని మీద నుంచి తీసేసి అనిత్యమైనటువంటి వచ్చి నిత్యము పరిణామం చెందుకుంటూ పోయేటటువంటి దాని మీద మనం నిఘా పెట్టాం. దానికోసం కర్మలు చేస్తాం. ఆ కర్మఫలాన్ని అనిపించడం కోసం సుఖ దుఃఖాలు అనిపించు రాకపోకలు సాగిస్తూ ఉన్నాం. అంచేత ఆదౌ నిత్య అనిత్య వత్తు వివేక పరిగణ్యతే. అంటే మనకు తెలివి ఉంది కదా, ఈ తెలివితోటి ప్రతి దాన్ని గుడ్డిగా పట్టుకోకూడదు. ప్రతి వస్తువుని తీసుకుని నిత్యమైంది ఏది, అనిత్యమైంది ఏది, నీలోనే కాదు, నీ ఎదుర్కొన్నటువంటి వస్తువులోనే కాదు, విచారణ చెయ్యాలి. ఇదొకటి సాధన చతుష్టయంలో ఇది మొదటి. ఈశమూత్ర ఫలభోగ విరాగ తదనంతరం. అంటే నిత్యానిత్య వస్తు వివేకం నీకు అనుభవంలోకి వచ్చింది, విచారణ చేసేది, తెలిసింది, వదిలిపెట్టలేదు, రావాలి, అనుభవంలోకి రావాలి. తదనంతరం అన్నాడు అతను. దాని తర్వాత ఏం తెలుసుకోవాలి? తర్వాత తెలుసుకున్నటువంటిది ఇషమూత్ర ఫలభోగ విరాగ తదనంతరం. అంటే ఇషమూత్ర ఫలభోగ విరాగము. ఇక్కడ నిత్యము అనిత్యము అది పురాగా తెలిసి ఉంటేనే వెనకాల దాన్ని తెలుసుకోగలుగుతాం. ముందు తెలుసుకున్నాం మనం. ఒక వస్తువులో 2 లక్షణాలు ఉన్నాయి, ఒకటి నిత్యమైనటువంటిది, ఇంకొకటి అనిత్యమైనటువంటిది. ఇప్పుడు ఏం చేయాలి? నిత్యమైనటువంటి వస్తువు విషయంలో మన బుద్ధి ఎలా ఉండాలి, అనిత్యమైనటువంటి వస్తువులో మన బుద్ధి ఎలా ఉండాలో చెప్తున్నారు. అనిత్యమైనటువంటి వస్తువులో ఫలభోగ విరాగ తదనంతరం. అంటే అనిత్యమైనటువంటి వస్తువు ద్వారా ఫలాన్ని ఆశించి భోగాలు అనుభవించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. స్వర్గం పొందాలి, యజ్ఞయాగాలు చేయాలి, పూజలు చేయాలి. అసలు దేవుణ్ణి నిరంతరం అవి కావాలి ఈ కావాలని కోరేటటువంటి కోరికలు కూడా దేనికి సంబంధించినవి? అక్కడ ఏమి లేదండి.
నిత్యానిత్య వస్తు వివేకం పట్టుబడ లేకపోవటం వల్ల ఇతనికి విరాగం రాలేదు. విరాగం అంటే ఇహ మూత్ర ఫలభోగ అంటే ఇక్కడ కానీ లేక స్వర్గంలో కానీ భోగాన్ని ఆశించకూడదు. వస్తువు ద్వారా ఎవడైతే భోగాన్ని ఆశ్రయిస్తున్నాడో కోరుకుంటున్నాడో వాడికి సాధన సిద్ధించదు. అంటే సాధన ఎవరికి సిద్ధించదో చెప్తున్నారు ఇక్కడ. నిత్యానిత్య వస్తు వివేకం తెలియాలి. రెండోది విరాగం ఉండాలి. దేని మీద? ఏది నిత్యము కాదో దాని మీద మనకేముండాలి? విరాగం ఉండాలి. ఇహమూత్ర ఫలభోగ విరాగం అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ ఈ భౌతిక ఇప్పుడు ఇక్కడ నుంచి స్వర్గంలోకి వెళ్తామండి. స్వర్గ శరీరం వస్తుంది. అక్కడ ఏం పొందుతాం? అక్కడ భోగాలు అనుకుంటాం కదా. ఇక్కడ భోగాలు అనిపించేలాంటి అక్కడ కూడానే ఏంటి గొప్పటి? గొప్ప లేదు కదా అందులోని. ఇక్కడ ఎలాగైతే భోగాలు అనిపించున్నాడో అక్కడ అలాగే భోగాలు అనిపించాడు. కాకపోతే ఇలా ఈ లోకం కంటే ఆ లోకం వేరంతే. కానీ ఆ భోగాలు అనిపించడానికి ఏం కావాలి? అక్కడ శరీరం కావాలి. అక్కడ దేవతా శరీరం, ఇక్కడ మానవ శరీరం. అందుచేత ఏముండాలి? ఇక్కడ కానీ అక్కడ కానీ భోగాలు అనిపించాలనేటువంటి కొంత వైరాగ్యం రావాలి. దాని పేరే విరాగము. అది రెండో పాదం. నిత్యానిత్య వస్తు వివేకము మొదటిది సాధన చతుష్టయంలో. ఈశమోత్తర బలభాగం అనేటువంటిది రెండవది. మూడవది సమాధి షట్క సంపత్తి. నాలుగవది ముముక్షతం నితిస్ఫుటం అని శాసనం చేసింది. మోక్షం పొందాలనుకున్నటువంటి సాధకుడికి ఈ 4 అర్హతలు ఉండాలి. ఈ 4 అర్హతలో లేనిటువంటి వాడు ఉపదేశం పొందినా, ఉపన్యాసాలు వినినా, సాధన చేసినా వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ దీంట్లో ఉన్నాడు, నిలబడినవదు. ఏదన్నా బెండిని నీటిలో ముంచేమనుకోండి ఎలా తేల కొట్టేస్తుందో అట్టి మాదిరిగా ఆ సాధకుడిని బయటికి తోసేస్తాడు. 4 చిద్దించినటువంటి వాడు చూడండి. మన దగ్గర ఈ జ్ఞానం బాగా విచారణ చేయి తెలిసి సాధన చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బహిర్ముఖం విషయాల్లోకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నారు. చూడండి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే ఈ లేవు. అర్హత లేకుండా, విచారణ లేకుండా ఉపదేశం పొందేశారు. ఉపదేశం పొందేసినట్టు సరిపోదండి. ఉపదేశం పొందినటువంటి సాధకుడికి ఏముండాలి? ఈ 4 ఉండాలి. సమాధి షట్క సంపత్తి. షట్కం అంటే 6 అవి చెప్తాడు. ఇవన్నీ కూడా అంటే ముముక్షత్వం, మోక్షం పొందాలి. దృఢమైనటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి. ఏ విషయంలో? మళ్ళీ పుట్టకూడదు. పుడితే మళ్ళీ మామూలు ఏమో ఎలాంటి జన్మతుందో అంచేత నేను మోక్షం పొందాలి. మోక్షం పొందాలనేటువంటి తపనే ముముక్షత్వం అంటారు. బ్రహ్మ సత్యం. ఎందుకు నువ్వు మోక్షం పొందాలి? నువ్వు బ్రహ్మానివి, బ్రహ్మస్వరూపమే నువ్వు. ఆ బ్రహ్మమే నీలో ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని నువ్వు వదిలేసావు. నిత్య అనిత్యం అన్నారు కదా. నిత్యమేది? బ్రహ్మం. ఈ బ్రహ్మం సత్యం అంటే ఆత్మ సత్యం. ఆత్మన్న బ్రహ్మన్న బ్రహ్మమన్న ఒకటే. బ్రహ్మ సత్యం. ఆత్మస్వరూపం చుట్టూరు శరీరాదులు ఏర్పడి, శరీరము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, ఇది జగత్తు. ఈ శరీర ప్రాణ మానసులు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? జగత్తు నుంచి వచ్చింది. జగత్తు నుంచి తయారైంది. ఆకాశోద్వాయు, వాయోరగ్ని, రగ్నిరాభ, రాభ భూమి. ఈ భూమి నుంచి అన్నం, అన్నాన్ని నుంచి శుక్రశూన్యతలు, వాటి నుంచి స్త్రీ పురుష శరీరాలను చేత అన్నాద్భవంతి భూతాన్ని. దేని నుంచి తయారైంది? జగత్తు నుంచి. జగత్ అంటేది పంచభూతాలతో కూడినటువంటి ప్రపంచాన్నే జగత్ అంటారు. జగత్తు నుంచి మనకు శరీరం వచ్చింది. ఏ శరీరం అయితే వచ్చిందో ఆ శరీరం అంతా జగన్నిత్యం రూపో వినిశ్చయ. నీకు ఒక నిశ్చయం ఏర్పడాలి. ఏంటో నిత్యం? జగన్నిత్యేవం రూపో వినిశ్చయం. నీకు ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఏదైతే ఉందో అది జగత్తుతో వచ్చింది.
జగత్తుతో నిర్మితమైనటువంటి జగన్మిథ్యేవం రూపో, ఈ జగత్తు పరిణామంతో ఏర్పడినటువంటి నీ శరీరం ఏదైతే ఉందో అది మిథ్య అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం నిశ్చయము నీకు ఏర్పడాలి. కానీ అప్పుడప్పుడు దీని మీద ఇది నిశ్చయం అన్నట్టుగా నేను ఉన్నానన్నట్టు అనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉండడం వల్ల, ఆత్మసత్యం అవడం వల్ల ఈ అనాత్మస్వరూపమే నిజమన్నట్టుగాను నిశ్చయం అన్నట్టుగాను మనకు అనిపిస్తుంది. అది భ్రాంతి. అందుకని బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏవం రూపో వినిశ్చయం, ఇది మనకి దృఢంగా నిర్ణయం అయిపోవాలి. ఎలాంటి నిర్ణయం? ఈ శరీర ప్రాణమానుసాదులు నిజం కాదు, ఇది మిథ్య, ఇది కల్పితం, ఎవడో తయారు చేశాడు, దీన్ని కల్పన చేశాడు. ఆ కల్పన చేసినటువంటి వస్తువును మనం ధరించాం. ఇంత తెలివి తక్కువతనంగా ఈ శరీరాన్ని ఎందుకు తగిలించుకున్నామండి మనం? శరీరం తగిలించుకున్న వాడికి అందరికీ కూడా సమస్యలే కదా, బాధలే కదా, భయాలే కదా. అంటే ఈయనంతటి ఈయన తగిలించుకున్నాడు. దీన్ని వెనకాల ఎవడో పెద్ద మనిషి ఉండి శరీరాన్ని తగిలించాడు. మనం అసలు ఆయన ఎందుకు తగిలించాడండి? మనకి జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం లేక ఈ శరీరాదులే నేననుకుని భ్రాంతి జ్ఞానంతో కర్మలు చేసి ఆ కర్మ ఫలాలు అనుభవించడం కోసం ఈశ్వరుడు మనకి శరీరం ఇచ్చాడు. అందుచేత సోయం నిత్యానిత్యవత్తు వివేక సముదాహృత చేత బ్రహ్మం అనేటువంటిది సత్యము, జగత్తు మిథ్య అనేటువంటి నిశ్చయం మనకి ఏర్పడాలి. సోయం నిత్య అనిత్యవత్తు వివేక సముదాహృత. ఈ రకంగా 4, ఈ 4ంటిని మనం బాగా నిరంతరం స్మరణకు తెచ్చుకోవాలి. స్మరణకు తెచ్చుకున్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం అడ్డు కలిగేటటువంటి ఏ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాదిభి దేహాది బ్రహ్మ పర్యంతే అనిచ్చే భోగవస్తువి. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాదిభి. దర్శనం అంటే ఏంటండి? చూడడం. శ్రవణం అంటేనా వినడం. ఇప్పుడు సినిమా చూడటం, సినిమాలో దృశ్యం దర్శనం అంటారు దాన్ని. మరి అందులో ఉన్నటువంటి డైలాగులు శ్రవణం. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాదిభి. అంటే మనం ఏమేమైతే చూస్తున్నామో చూసేటటువంటి విషయాదుల మీద, మనం ఏమేమైతే వింటున్నామో వినేటటువంటి శబ్దాల మీద ఏమేర్పడాలి? వైరాగ్యం ఏర్పడాలి. వైరాగ్యం ఇందాక చెప్పాడండి. దేని మీద వైరాగ్యం? నిత్య అనిత్య వస్తువు, అనిత్యమైనటువంటి వస్తువుని గూర్చి బోధించేది ఏది? ఇందాక అనిత్యమైనటువంటి వస్తువు మీద వైరాగ్యం ఉండాలన్నాడు. కానీ ఏది అనిత్యమైనటువంటి వస్తువు అక్కడ చెప్పలేదు. అనిత్యమైనది ఏది? అనిత్యమైనటువంటి దర్శన శ్రవణాదివి. దేనికి రూపం ఉందో, అలాగే దేని విన్నాం కదండి, దీనికి నామము రూపము అంటారు. నామం అంటే శబ్దం. నామాన్ని ఉచ్చరించేది వాక్కు. వాక్కు నుంచి ఉచ్చరించినటువంటి పదం నామం. ఆ నామాన్ని గ్రహించేది శ్రోత్రేంద్రియం. అంటే శబ్దాన్ని శ్రోత్రేంద్రియం గ్రహిస్తుంది. రూపాన్ని చక్షురేంద్రియం గ్రహిస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 ఇంద్రియాలు ఉన్నాయి ఈ శిరస్సు దగ్గర. ఒక ఇంద్రియమేమో శ్రోత్రేంద్రియాలు అంటే చెవులు, శబ్దాలను గ్రహిస్తుంటే చక్షురింద్రియాలు రూపాలు గ్రహిస్తున్నాయి. ఈ 2 ఇంద్రియాలు జీవుణ్ణి బంధంలో పడుతున్నాయి, మోహంలో పడుతున్నాయి. ఖాళీ వీడబడి గల్లా టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము, ఏయో దృశ్యాలే కదా చూస్తున్నాం. తద్వైరాగ్యం జుగుప్సాయ. చూడమన్నా కూడా చూడాలనేటువంటి కోరిక నశించడమే. దేన్ని?
ఆ దృశ్యాన్ని, ఆ శ్రవణాన్ని. ఒకసారి ఆలకించండి అంటాడు, మీరు వినండి నాకు ఎందుకు లేదు అన్నాడు అనుకోండి. ఎందుకంటే ఏం వినాలి? బయటి విషయాలు కదా. అంచేత దేహాది బ్రహ్మ పర్యంతం అనిచ్చే భోగ వస్తువుకి దేహాది బ్రహ్మ పర్యంతం ఎక్కడ దాకా చెప్పాడో చూడండి. మన శరీరం ఉంది కదా, ఇలాంటి శరీరం ఎవరెవరికి ఉన్నదో బ్రహ్మ పర్యంతం అదంతా కూడా పర్యంతే కానిచ్చే భోగ వస్తువు. అన్ని కూడా భోగములు అనుభవించడం కోసం సృష్టించబడినటువంటి ఏ శరీరాలు. ఒక శరీరం ఆకర్షణవంతంగా కనపడుతుంటుంది, ఆ శరీరం కోసం ఇంకొక శరీరంతో స్నేహం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా దేహాది బ్రహ్మ పర్యంతే. పురాణాల్లో దేవతలు కూడా మోహంలో కూడా ఆలంకాలు ఇల్లంకడ పరిగెట్టారు కదా. దేహాది బ్రహ్మ పర్యంతే, బ్రహ్మదేవుడు దాకా కూడా ఇవన్నీ కూడా బంధించేయే భోగ వస్తువులే. అంచేత దేని మీద ఉండాలి? దేహాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మదేవుడు దాకా ఏ ఏ రూపాలు ఉన్నాయో వాటి మీద మనకి ఏముండాలి? వైరాగ్యం. వైరాగ్యం అంటే వాటితోటి చూడాలని, ఈ వినాలనేటువంటి కాంక్ష ఏదైతే ఉందో, అలాగే మన సాధనలో కూడా అనేక దర్శనాలు కలుగుతూ ఉంటాయి. వాటి మీద కాంక్ష ఉందనుకోండి, ఆ రూపాలు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటే ఒక్కసారి మనం కనుక ఒక దాన్ని ఇష్టపడ్డామనుకోండి, బోల్డ్ అనుభవాలు ఏర్పడుతుంటాయి, బోల్డ్ అనుభూతులు వచ్చేస్తుంటాయి. అలాగే సాధనలో కూడా బోల్డ్ శ్రవణాలు వినపడుతుంటాయి. ఆ సాధనలో బోల్డ్ విషయాలు వినపడుతుంటాయి, కళ్ళు ముచ్చుంటే బోల్డ్ శబ్దాలు వినపడుతుంటాయి. ఆ శబ్దాలను ఆలకింతూ ఉంటే హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ శబ్దాలను ఇక్కడ ఏమేమి వదిలేయాలి? శ్రవణాదిభి. ఆ శబ్దాలను గ్రహించకూడదు, వినకూడదు, రూపాలను గ్రహించకూడదు. ఈ రూపాన్ని శబ్దాన్ని ఎంతవరకు వదలలేదో అంతవరకు అతనికి సాధన చూపారు. ఇందులోనే తిరుగుతూ ఉంటాడు. అంచేత కళ్ళు మూచిన ఒకవేళ దేవుడు రూపం వచ్చినా సరే వదిలిపెట్టేయాలి. నామము రూపము తద్వైరాగ్యం జుగుప్ష. ఎంత వైరాగ్యం అంటే జుగుప్పు కలగాలి. జుగుప్ష అంటే ఏంటండి? ఏదైనా మనకి చూడకూడనటువంటి, వినకూడనటువంటి అసహ్యకరమైనటువంటి వస్తువుని చూస్తే ఒళ్ళు జలదరుతుంది కదా. అంటే ఏ కుక్క వాంతి చేసి కక్కిందనుకోండి, దాన్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కడుపులో తిప్పిద్ది చూడగానే. దాన్ని జుగుప్ష అంటారు. అంత జుగుప్ష ఏర్పడాలట. దాని మీద ప్రీతిపడి ఎడుతుంటే వీడికి సాధనలోకి ఎందుకు వెళ్తుందండి? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడితే అసలు సాధన? అన్ని సంవత్సరాలు పట్టదు సాధన. ఇంతకాలం పట్టడానికి కారణం ఏది మనం వదలాలో, అది ఎందుకు వదలాలో దాని మీద మనకి విశ్లేషణ లేదు, వివేకము లేదు. దానివల్ల దర్శన శ్రవణాల కోసమే, దర్శనం కోసం పరిగెడుతున్నాం, శ్రవణం కోసం పరిగెడుతున్నాం. వాటి మీద ఎంతవరకు వైరాగ్యం రాదో అంతవరకు లోపలికి వెళ్ళలేడు. లోపలికి వెళ్ళాలంటే వీటి మీద విరక్తి రావాలి. విరజ్య విషయవ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నీతావస్థ మనశ్శమ ఉచితి. అంచేత ఈ రకంగా విషయముల మీద విరక్తి ఎప్పుడో ఒకసారి వస్తే చాలు అంటున్నాడు. అది పూర్తిగా పర్మనెంట్ అయిపోవాలి. అది ఎలాంటి విషయమైనా సరే మీరు చూసుకోండి, అది మాకెందుకులండి అంటే మీకు ఇంకా దాని మీద దేని మీద ఏముండకూడదు? స్వలక్ష్యే నీతావస్థ. ఏది మీ స్వరూపమో దాని మీద వదిలిపెట్టకూడదు. మనశ్శమ ఉచ్యతే అంటే మీ స్వరూపం మీద నిఘా పెట్టాలి. మిగతా దాని మీద ఉండాలి. తన లక్ష్యమునందు వదిలిపెట్టకుండా ఉండడమే దాన్ని ఏమంటారంటే శమము అంటారు. శమము అంటే షట్సంపద అన్నారు కదా. శమం అంటే ఏంటండి? మన స్వరూపం మీద నిఘా వదలకుండా ఉండడం శమం. మన స్వరూపం కాని దాని మీద వైరాగ్యం. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వగోళకే.
గోళకములు అంటేటండి పంచభూతాలతో 25 తత్వాలతో శరీరం తయారైంది. 25 తత్వాలతో తయారైనటువంటి వాటిని గోళకాలు అన్నారు. ఇక్కడ గోళకం అంటేటండి, గోళకం అంటే ఇప్పుడు ఉదాహరణకి 25 తత్వాలు అన్నాం కదా. ఆకాశ పంచకము, ఒక్కొక్క దాని నుంచి 5 వస్తువులు తయారైనవి. ఆకాశ పంచకము జ్ఞాన మనో బుద్ధి చిత్త అహంకారములు 5 ఆకాశ పంచకం. ఈ జ్ఞానానికే జ్ఞాత అని పేరు. జ్ఞాతతో 5 తత్వాలు ఆకాశ పంచకం. వాయు పంచకం వ్యాన ఉదాన సమాన ప్రాణాపానములు 5 వాయు పంచకం. శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ గ్రహణము ఈ 5 కూడా అగ్ని పంచకం. ఇక శబ్ద స్పర్శ రూప రసగంధములు 5 జల పంచకం. వాక్కు పాణి ఉపస్థ వాయువులు 5 పృథ్వీ పంచకం. అంటే 5 భూతాలకి ఒక్కొక్క దాని నుంచి 5 భూతాలు ఏర్పడి వీటికి గోళకాలు అని పేరు. గోళకాలు అంటే మరీ ఒకసారి మీకు బాగా అర్థం అవడానికి ఒక ఆఫీస్ ఉంది. ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళ కోసం ఒక్కొక్కరికి ఒక కుర్చీ వేస్తారు. కుర్చీ గోళకం. ఆ కుర్చీలోకి వచ్చి ఆ స్టాఫ్లో ఆ ఉద్యోగస్తుడు ఆ స్టాఫ్లోకి వచ్చి అక్కడ కూర్చుని ఆ కుర్చీలో కూర్చుని వర్క్ చేస్తుంటాడు. వర్క్ చేసేటటువంటి వ్యక్తి వేరు, కుర్చీ వేరు. అందులో కూర్చుని అతను వర్క్ చేస్తున్నాడు కదండి. ఏ వర్క్ చేస్తున్నాడు అతను? అందరూ ఒకే రకమైన వర్క్ చేయరు. ఎవరి స్థానంలో వాళ్ళు వచ్చి కూర్చుని అందులో కూర్చుని వర్క్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ గ్రహణము ఈ 5 గోళకాలు. 5 గోళకాలలోని 5 ఉద్యోగస్తులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళెవరు? శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జిహ్వేంద్రియము, గ్రహణేంద్రియం. వీళ్ళు స్టాఫ్. వీళ్ళు ఏ వర్క్ చేస్తుంటారు? శ్రోత్రేంద్రియం శబ్దాలను గ్రహించడం అనే వర్క్ చేస్తుంటాడు. త్వగింద్రియము శీతోష్ణాలను గ్రహించే వర్క్ చేస్తాడు. చక్షురింద్రియం రూపాలను గ్రహించే వర్క్ చేస్తాడు. జిహ్వేంద్రియం ఋషులు గ్రహించే వర్క్ చేస్తాడు. వాసనలు గెలుచుకునే వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి గోళకాలంటే? ఇప్పుడు ఏంటి చెప్పండి? వాళ్ళు ఆ స్టాఫ్ వర్క్ చేయటానికి నియోగించబడినటువంటి కుర్చీలు. ఆ కుర్చీల్లో కూర్చుని పనిచేసేటటువంటి వాళ్ళు ఇంద్రియాలు. ఇంద్రియాలు వేరు, గోళకాలు వేరు. మరి ఆ ఇంద్రియాలు పనిచేసేటటువంటి విషయాలు ఒకడు చేసే పని ఇంకొకటి చేయలేదు. ఆడి పాపం కొంచెం నీరసంగా ఉందంటే ఆడి పని నువ్వు సాయం చెయ్యంటే ఆ సేపు కొంచెం పని చేస్తలేదు, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యని కంటిని చెప్పామనుకోండి ఆ చేయదు. ఎవడో ఏ విషయానికి పురమాయింపు అయ్యిందో వాడు ఆ స్థానంలో కూర్చుని కదలకుండా అదే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా 25 గోళకాలు ఉన్నాయి కదా. అందులో 19 తత్వాలతో ఈ స్టాఫ్ ప్రవేశించింది. అంటే జ్ఞానేంద్రియ గోళకాలలో, కర్మేంద్రియ గోళకాలలో, ప్రాణాల గోళకాలలో, అంతరేంద్రియ గోళకాలు. అవన్నీ ఈ స్టాఫ్ ఎంతమంది? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4, 19. ఈ 19 దాంట్లో జ్ఞాత ఉన్నాడు కదండి, అతని హెడ్ యజమాని. అతని చేతిలో అందరూ పనిచేస్తూ ఉంటారు. ఈ జ్ఞాత చేతుల్లో మేనేజ్మెంట్ చేసేవాడటువంటి వాడు అహంకారుడు. అహంకారుడు పురమాయిస్తేనే ఈ స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉంటారు. అతను మేనేజర్ చేస్తుంటాడు, యజమాని కాదు. యజమాని ఎవడు? జ్ఞాత. ఇప్పుడు
ఇంద్రియాలు చేసేటటువంటి వరకు సాయంకాలం దాకా ఎవరి చోట్లోకి వాళ్ళు కూర్చుని వర్క్ చేశారు. ఆ చేసినటువంటి వర్క్ అంతా రికార్డు చేసి గుర్తించి ఎవరికి రికార్డు చేసి పెట్టారు అదంతానే చిత్తం. ఇదంతా జ్యోతిరేంద్రియం ద్వారా ఏమన్నాడో, చక్రేంద్రియం ద్వారా ఏం చూసాడో, జీవేంద్రియం ద్వారా ఏ రుచులు తెలుసుకున్నాడో, సాయంకాలం దాకా జరిగినటువంటి వర్క్ అంతా రికార్డు చేసి పెట్టేశాడు. అతని పేరు చిత్తం. చిత్తము రికార్డు చేసినటువంటి విషయాదుల్ని మనసు తీసుకుని ఆ పైళ్ళు ఈ అహంకారుడు ఉన్నటువంటి చోట్లోకి తెచ్చి పెడతాడు. తిరగేస్తుంటాడు, అటు ఇటు తిరగా మరగానే వెళ్దామా, మానేద్దామా, చూద్దాం, ఇవాళ ఆదివారం సత్సంగం వెళ్దామా, వెళ్తే సాధక బాధగా లెక్కేస్తుంటాడు. వెళ్ళడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ అవుతుంది, ఎంత సమయం వృధా అయిపోతుంది. ఈ రకంగా ఎవడో అక్కడ రమ్మన్నాడు కదా, అక్కడికి పోతే ఏదో పెడతాడట, ఏదో తినచ్చు, లేదా ఏదో చూడొచ్చు అని అలా తిరగా మరగా. అంటే చిత్తం రికార్డు చేసినటువంటి దాన్ని మనసు ఏం చేస్తుంటుంది, సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలు చేసినటువంటి విషయాన్ని బుద్ధి నిర్ణయించదు. బుద్ధి నిర్ణయించిన దాన్ని అహంకారుడు మేనేజర్ కదండి, ఈ స్టాఫ్కి అందరికీ పని చెప్తాడనమాట. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఈ పని చెప్పు అంటే ఈ స్టాఫ్ అహంకారుడి చేతిలో ఉంటారు. ఎంతమంది వాళ్ళు ఈ రకంగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణ చతుష్టం యొక్క జాగ్రత్తలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రాణాలు మాత్రం 24 గంటలు వచ్చేస్తాయి. రాత్రులు భాగాల్లోనే పని లేదండి, అటు ప్రాణాలు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటాయి. ఈ స్టాఫ్ మాత్రం రాత్రి అయిన తర్వాత డ్యూటీ దిగిపోతుంటారు. డ్యూటీ దిగిపోయి మన్నాడు వస్తుంటారు. దాన్ని నిద్ర అంటాం. ప్రాణాలు మాత్రం లైట్లు వేసి కాపలా కాస్తూ వాచ్మెన్ లైట్ అని పనిపెట్టుకుని ఉంటాం. లోపల ఆత్మ ఉంది, ఆత్మ చేతిలో జ్ఞాత ఉంది, జ్ఞాత చేతుల్లో అహంకారం ఉంది. అహంకారం బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఈ రకంగా ఈ జగన్ నిర్మాణం అనేటువంటిది ఎంత అత్యద్భుతంగా ఈశ్వరుడు తయారు చేసాడో చూడండి. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య, ఈ స్టాఫ్ అంతా ఇంతకీ ఏం వర్క్ చేస్తున్నారు వీళ్ళు, విషయాదులను తెలుసుకోవడం కోసం. విషయేభ్య పరావర్త్య, వీళ్ళకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి పురమాయించామనుకోండి, నోరు ఎల్లబెట్టి గుడ్లు తిరిగేసి వస్తారనమాట. మాకేం తెలదండి, మేము గ్రహించలేమండి, మా చేత కాదండి అంటారు. వాళ్ళు ఏం తెలుసుకోవడానికి పురమాయించాడు దేవుడాన్ని, విషయాదుల్ని, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదుల్ని తెలుసుకుని అనుభవించడం కోసం వాళ్ళని పురమాయిస్తే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం బోధించి ఆత్మజ్ఞానం కలిగిందారంటే ఏం తెలుసుకుంటారు వాళ్ళు? ఎవరి ద్వారా ఆత్మజ్ఞానం పొందాలో వాళ్ళకి పురమాయించాలి, కానీ వీళ్ళకి ఎలా పురమాయిస్తారు అని చెప్పి విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వగోళకే. అందుకని నువ్వేం చేస్తావంటే, ఏ గోళకం దగ్గర ఏ స్టాఫ్ని పురమాయించాడో దేవుడు, ఆ గోళకం దగ్గర నుంచి దాటిపోకుండా అక్కడ స్థాపనం, అక్కడ కూర్చోబెట్టి కదలకుండా బయటికి వెళ్ళనివ్వకో, వర్క్ చేయనివ్వక అంటున్నాడు. స్థాపనం స్వగోళకే. ఏమన్నా అర్థమైందన్నమాట? కుర్చీలో కూర్చుని వర్క్ చేసేట్టు డబ్బ కంప్యూటర్ పెట్టుకుని పని చేసేస్తున్నారు కదా, ఆ చేతులు మూసేస్తేనా చేయటం లేదు కదా. అట్టి మాదిరిగా ఏ గోళకం దగ్గర ఎవడున్నాడో ఆ వ్యక్తిని ఆ గోళకం దగ్గర కూర్చొని కానీ పని చెయ్యొద్దు, సెలవు ప్రకటించండి. ఎవరిని? ఏ గోళకం దగ్గర ఏ ఇంద్రియం ఉన్నదో ఆ ఇంద్రియం దగ్గర ఆ గోళకంలో ఉన్నటువంటి ఇంద్రియాన్ని ఆపు చేయటమే విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వగోళకే. ఉపవేశ ఇంద్రియాణం దమ పరికీర్తిత. ఆ రకంగా ఏ గోళకంలో ఏ ఇంద్రియం పనిచేస్తుందో ఆ ఇంద్రియాన్ని పని చేయకుండా ఆపు చేస్తే దానికి శమము దమము. ఇందాక శమం అన్నమ్మ. శమం అంటే ఏంటండి? విరజ్య విషయ ప్రాత దోష దృష్ట్యా ముహోర్ముహం స్వలక్ష్య నీతావస్థ మనశ్శమ ఉషితే. స్టాప్ 2 రకాలుగా ఉన్నారు. ఎలాగా? అంతరంలో
లోపల పెద్ద స్టాప్ ఉందండి. ఇందులో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చిన్న స్టాప్ అనమాట. ఈ పెద్దోళ్ళెవరో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. వీళ్ళని పని చేయనివ్వకుండా ఆఫ్ చేసి ఎవరి చోట్లో వాళ్ళని కదలకుండా కూర్చోబెడితే శమం. ఈ బాహ్యేంద్రియాల వైపుకి తిరిగి శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలను కనిపెట్టేటటువంటి వాళ్ళని వాళ్ళ గోలకాలలో కదలకుండా కూర్చోబెడితే దమం. శమమో దమము. బాహ్యానాలంబనం ముక్తే ద్వేషో పరతురుత్తమా. ఈ రకమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాల యొక్క వృత్తుల్ని ఆపేసి కదలకుండా నిలబెట్టి ఉండడమే చిత్తవృత్తి. ఎందుకండి ఇంత శ్రమ? లోపల ఏదో తెలియాలి కదండి. ఎవరి మట్టిగా వాళ్ళు ఎవరి పనాలు చేసేస్తుంటే నీకు లోపల ఏముంది, ఏం కనపడుతుంది, ఏం తెలుస్తుంది? లోపల ఏదో ఉంది. లోపల ఉన్నటువంటి ఆ యజమాని తెలియడం లేదు మనకి. ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నాం? యజమాని అనేది ఆత్మ. మేనేజర్ గారు ఎవరండి? జ్ఞాత. శాస్త్రంలో మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం ఇదొక వర్గం. జ్ఞానేంద్రియ అదే వర్గం. కర్మేంద్రియ ఇదో వర్గం. వీళ్ళందరికీ ఒక కుర్చీలు ఉన్నాయి. వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అంటే వర్క్ చేసేటటువంటి వాళ్ళని ఎక్కడ దాకానే ఇటు జ్ఞానేంద్రియాలను కానీ కర్మేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ మొత్తం అందరినీ కూడా కట్టి పెట్టేసి ఆపు చేసేస్తే అప్పుడు ఆ లోపల ఏమంతా మనకు కనపడుతుంది. ఏళ్ళు ఎవరు మట్టుకాలు చేసి ఏళ్ళు యజమానుల కింద, ఏళ్ళే పెత్తందారుల కింద, ఏళ్ళే సమస్తం ఈ సృష్టి అంతా ఏళ్ళదే అన్నట్టే చూపిస్తున్నారు మనకి. అంచేత సహనం సర్వ దుఃఖాన ప్రతీకార పూర్వకం చింత విలాపరహితం స తితీక్ష నిగజ్యతే. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం 6 అండి. ఇప్పటికి లింగాన్ని చెప్పుకున్న సహనం సర్వ దుఃఖానం. ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చింది. వచ్చినటువంటి దాన్ని మనం అనుభవించడానికి సహకరించడం లేదు. జడిసిపోతున్నాం, భయపడిపోతున్నాం. ఎందుకంటే సుఖంగా హాయిగా ఉండాలి. సుఖంగా హాయిగా ఉండడం లేదు, మనకు అనుకున్నట్టుగా జరగలేదు, విరుద్ధంగా జరుగుతుంది. సహనం సర్వ దుఃఖానం ప్రతీకారపు. దుఃఖం కలిగింది కదండి, ఆ దుఃఖం కలగడానికి కారణం ఏంటని అలా ఊహించేసి వాటికి ప్రతీకారం చేయాలని చూస్తుంటాడు. ప్రతీకారం చెయ్యకుండా ఉంటే ఏమవుతుందని, ప్రతీకారం చేయడానికి పూనుకుంటే అది తిరిగి కర్మ అవుతుంది. ప్రతీకారం చేయకుండా ఇదంతా నా కర్మ, నా యోగం అనుకుని అనుభవించే చింత విలాపరహితం. ఆలోచించకుండా విలాపరహితం సా తితీక్ష నిగచ్చితే, దానికి తితీక్ష అని పేరు. అలాగే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణం సా శ్రద్ధ కథిత సద్వినియ వస్తోపలభ్యతే. శాస్త్రమునందును గురువు చెప్పినటువంటి వాక్యమునందును సత్యబుద్ధి అవధారణ. ఎవరైతే సత్యబుద్ధి అంటే నిజమే, ఈ గురువు గారు చెప్పింది అబద్ధం కాదు, ఇది సత్యమే అని దీని మీద నిఘా, విశ్వాసం, గురి, దానికి శ్రద్ధ. శ్రద్ధ అంటే దేని మీద శ్రద్ధ? శాస్త్రం మీద, గురువు గారు చెప్పినటువంటి విషయం మీద శ్రద్ధ. సర్వదా స్థాపనం బుద్ధి శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్ సమాధానామిత్యుక్తం నతు చిత్తశలాలనం. ఈ రకంగా సమాధానపడి ఉండడం అంటే గురి కలిగి నమ్మి నిశ్చయం చేసుకుని ఇదంతా మిథ్య, ఇది సత్యము అనేటువంటి విధానంలో సమాధానపడి ఉండడం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిక్ష ముముక్తుడు. ఈ రకంగా ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియ విషయాలతో కూడుకున్నటువంటి మొత్తం విషయాన్ని అంతటనే కూడా వాటి మీద విరక్తి కలిగి వైరాగ్యం కలిగి అది సత్యం కాదు, అది మిథ్య అని తెలుసుకుని లోపల ఉన్నటువంటి స్వస్వరూపావబోధేన అంటే తన స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం కోసమే తన ఆలోచన, తన శక్తులన్నీ కూడా స్వరూపావబోధేన
మోక్తుమిచ్చ ముముక్షుణ. అసలు ముముక్షు అంటే ఏంటి అంటే నేను నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏ స్వరూపం అయితే ఉందో అదే నేను, ఇదంతా కాదు, అది నేను, ఇది కాదు, అదే నేను అంటే దానికి ఈ తగులుకున్నటువంటిదంతా మళ్ళీ తగులుకోకుండా ఉండడానికి తగినంత జాగ్రత్త నుంచి తగినంత సాధన చేస్తూ చక్కగా అభ్యాసం చేయాలి. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య తాపనం స్వగోళకే ఉపయేషమింద్రియాణం స దమ పరికీర్తత భాషానంబలం మృత్యు రేపో పరితరుత్తమ సహనం సర్వదుఃఖానాం ప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా స్థితిచ నిగచ్చతి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణం సా శ్రద్ధ కథిత తద్విజీయ వస్తు ఉపలభ్యతే సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తమాధానమిత్యుక్తం మధు చిత్తస్య లాలనం అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వరూపావబోధేన మోక్షమిక్ష ముముక్షుణ. ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు మోక్షం పొందడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవ జన్మం చీటికి మాటికి రాదు, మళ్ళీ మళ్ళీ రాదు. చేత బంధ మధ్య మరోపాపి వైరాగ్యేణ సమాధన ప్రసాదైన గురుశయం ప్రవృత్తిగా సూయితే ఫలం. అయితే ఈ విషయంలో ఈ శ్రద్ధ అనేటువంటిది కానీ, జ్ఞానం అనేటువంటిది కానీ, సాధన అనేటువంటిది కానీ, ఈ మోక్షాపేక్ష కలిగినటువంటి ఆలోచన అందరికీ ఉండినప్పటికీ అందులో కొంతమందికి మళ్ళీ మందము అంటే మందం అంటే ఏంటండి స్లోగా ఉండడం కోరిక. ఆ మోక్షాపేక్ష కొందరి దశలో తీవ్రమైనది కాకపోవచ్చు. మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అధమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కాంక్ష, ఏ కాంక్ష? మోక్షాకాంక్ష ఏదైతే ఉందో అది మందము, మధ్యము, తీవ్రము అని 3 రకాలట. ఇది అందరికీ సమానంగా మోక్షం పొందాలనేటువంటి కోరిక లేదు. అందులో కొంతమందికి తీవ్రంగా ఉంది, కొంతమందికి మధ్యమంలో ఉంది, కొంతమందికి అధమంలో ఉంది. ఈ రకంగా మధ్యమము, అధమము, అధమాధము అనేటువంటి రకాలలో ఉంది. ఈ రకమైనటువంటి కాంక్షని వృద్ధిపరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి ఈశ్వరానుగ్రహం కలిగింది, దేశకాలాదులు సకరం. ఆల్రెడీ ఈశ్వరానుగ్రహం లేకుండా ఇక్కడికి రాడు, ఇది తెలియబడదు ఈశ్వరానుగ్రహంతో. కానీ దేశకాలాదులు అడ్డు రగులుతున్నాయి కదా మనకి, వాటి యొక్క అడ్డు తొలగడం కోసం మనకేం చేయాలి? తీవ్రతరం చేయాలి. దేన్ని అయితే బ్రతుకు తెరువు కోసం, జీవించడం కోసం మనం వ్యవహారికమైనటువంటి కర్మల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నాం? భార్యాబిడ్డల విషయంలో, పోషించుకోవడంలో, తినడంలో, తాగడంలో, పట్టుకోవడంలో, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ దేని మీద లేదు? ఆత్మ ధ్యానం మీద లేదు, ఆత్మ జ్ఞానం మీద లేదు. ఇంతకాలం ఎందుకు పడుతుంది? నాకు 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, ఉపదేశం పొంది నాకు ఎందుకు కలుగుతలేదు, మీరు చెప్పింది నాకు ఎందుకు అనుభవం రావట్లేదని మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా. ఎందుకు కలగడం లేదు? మందం, మధ్యమం, తీవ్ర రూపం దాల్చలేదు. అది మందంగా ఉంది పాపం. లేకపోతే ఉపదేశం పొందరు కదా, సత్సంగానికి రాదు కదా, ఉంది. కానీ ఎలా ఉంది? మందంగా ఉంది. అందుచేత మనం ఏం చేయాలి? వైరాగ్యంచ ముముక్షత్వం తీవ్రం యస్సతు విద్యతే తస్మన్నేవార్థవంత సు ఫలవంతస్సు సమాదయం. అంటే ఈ ఫలాన్ని మీరు పొందాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే ఫలవంతం సమాదయం. మీకు మందం పనికిరాదు. మందం నుంచి, ఎందుకంటే అద్భుతమైనటువంటి జ్ఞానం నుంచి జారిపోయి ఇందులోకి పోతున్నాడంటే ఎక్కడ తేడా వచ్చింది? అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఇది చాలా విశేషమైనటువంటిది మానవ జన్మ. ఇది అన్నిసార్లు రాదు. వచ్చినప్పటికీ అన్నిసార్లు ఈ జ్ఞానం చెప్పేవాడు దొరకడం, ఇది అన్నిసార్లు మనకి తెలియదు అనేటువంటి బుద్ధి లేదు. ఏదో పొందాలి, ఏదో అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నానని చెప్పి చాలా ఈదులు కూడా పోతున్నాడు అనుకోండి. ఎక్కడ తేడా వచ్చింది అంటే దాని మీద వైరాగ్యం లేదు. వైరాగ్యంచే ముముక్షత్వం. వైరాగ్యం లేదు, ముముక్షత్వం లేదు. ఆ ముముక్షత్వం ఉండినప్పటికీ ముముక్షత్వం లేకపోతే ఉపదేశం ఎందుకు పొందాడు? పొందేడు కానీ ఏమి లేదు దానికి.
తీవ్రం లేదు అంటే తీవ్రం షటు విద్యతే. తీవ్రం ఎందుకు లేదు? అతను విద్య లేదు, చదువుకోలేదు. అదేంటంటే నేను చాలా చదివానంటాడు. ఆ చదువుని ఇక్కడ విద్య అనలేదు వీళ్ళు. భాష్యంగా మనం చదువుకునేటటువంటి చదువుని విద్య అంటలేదు ఇక్కడ. ఏ చదువు చదవాలి? ఆత్మానాత్మకు సంబంధించినటువంటి విద్య చదవాలి. సత్యమేదో అసత్యమేదో నిజమేదో మిథ్యేదో దీనికి సంబంధించినటువంటి చదువు చదవాలి. ఈ చదువు చదవకపోవడం వల్ల అతనికి దీని మీద మోక్షం మీద ముముక్షత్వం మీద కాంక్ష బలంగా ఏర్పడలేదు. తస్మిన్నేవార్థవంత ఫలవంత సమాధయ. ఆ కారణం చేత నీకు ఫలితం కనిపించడం లేదు. లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది. వయసు అయిపోతే ఏమవుతుంది? భగవద్గీతలో అర్జునుడు ఇదే అడుగుతాడు, ఈ రకంగా నాకు ప్రయత్నం చేస్తున్నాను, పూర్తి అవ్వకుండా చచ్చిపోతే ఏమవుతుందని చెప్పేసి దానికి ఆయన అనేక కారణాలు చెప్పాడు. ఇక్కడ కూడా అలాగే కొన్ని కారణాలు చెప్తున్నారు. ఈ కారణాలు ఏంటనేది మరి మోక్షం పొందకుండా చనిపోతే, సాధన సిద్ధించకుండా చనిపోతే ఏమవుతుంది? సాధన సిద్ధించకపోతే మళ్ళీ వచ్చి మొదలు పెట్టాలి. అప్పుడు అది పూర్తిగా సిద్ధింతే మోక్షం పొందుతాడు. ఏకయో మందతాయత్ర విరక్తత్వ ముముక్షయోహో మరో చరులవత్తత్ర సమాధేద్వాసమావరత మోక్ష కారణ సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య అభిధీయతే స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పరేజగు. అంటే ఎలా మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ గరీషి. దేవుడి మీద భక్తి చెప్పలేదండి. మోక్ష కారణ సామగ్ర్యం భక్తిరేవ గరీషి. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ఏ సామాగ్రిని అయితే శాస్త్రం చెప్పిందో ఆ సామాగ్రి మీద భక్తిరేవ గరీషి. ఆ సామాగ్రి మీద కూడా భక్తి కలిగి ఉండాలి. స్వరూపానుసంధానం భక్తిరిత్య అభిధీయతే. స్వరూపం మీద భక్తి కలిగి ఉంటారు. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిచ్చే పరేజం. ఈ శ్లోకాన్ని ఇంకా వివరంగా వచ్చి వారం చెప్పుకున్నాం. ఇంతతో ముగించుకుందాం. అది ఓం తత్సత్తు. ఆత్మబంధువుల చక్కటి విషయాలని చెప్పుకున్నాం. ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా చెప్పినా మొత్తం మీద ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, మోక్షం పొందాలి అనేటువంటి విషయాన్ని పదే చెప్పుకున్నాం కనుక దాన్ని పొందడం కోసం దాన్ని విచారణమయ్యింది. ఇలా చెప్పుకుంటే అద్భుతమైనటువంటి అనేక వజ్రాల్లాంటి శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తాం. ఎంత సాధన అయ్యింది, శ్రవణం అయ్యింది. ఇప్పుడు మననం, స్వస్వరూపాన్ని దర్శించాలి. ఏది నేను ఇప్పుడు దగ్గర చెప్పుకున్నాం కదా, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు, ఈ ప్రాణాలు, ఇది జ్ఞాత, ఇది ఆత్మ. ఇలా ఇది కాదు అనుకుంటూ ఆత్మ దాకా వెళ్ళాలి. ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఏదుందో దాన్ని ఒక్కసారి దర్శిస్తే ఆ స్మృతి ఇంకా నశించదు. ఆ స్మృతి కలిగినటువంటి వాడికి కర్మ నశించదు, జనమన్నాలు పొందడం. ఇంకా దాన్నే మోక్షం అంటారు. అటువంటి మోక్షం పొందుడు వరకు మనం చక్కగా అభ్యాసం చేద్దాం. ఇలా చక్కగా కూర్చుని ఇలా గురు